మన తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అక్కడ దేశాన్ని నాశనం చేయడానికి రాహుల్ గాంధీ, ఇక్కడ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి రేవంత్ అన్న. వీళ్ళిద్దరూ కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళ పనులు చూస్తుంటే. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి రేవంత్ సీఎం అయినప్పటి నుంచి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. మీరందరూ గమనించని విషయాన్ని చెప్పబోతున్నా. అదేంటంటే సంవత్సరానికి లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. అవన్నీ ప్రజలకు అందుతున్నాయి అనుకుంటున్నారా? నాకు తెలిసి ప్రజల కంటే ప్రజాప్రతినిధులకే ఎక్కువగా అందుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం వేల కోట్లను కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో బడ్జెట్లో కేటాయించిన మైనార్టీ వెల్ఫేర్లో ప్రజాప్రతినిధులు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చూడండి. 2024-25 గాను కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం దాదాపు 3,000 కోట్లను కేటాయించింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. 3,000 కోట్లు మైనార్టీలుగా చెప్పబడుతున్నటువంటి ముస్లింలకు, అలాగే ఇందులోనే సంవత్సరానికి 300 నుంచి 400 కోట్ల వరకు క్రిస్టియన్స్ సంక్షేమం కోసం కేటాయిస్తున్నారు. ఇక్కడే అసలైన దోపిడీ ఉంది. తెలంగాణలో రీసెంట్గా చేసిన ఈ సర్వే రిపోర్ట్ ఒకసారి చూడండి. బీసీలు 56.33%, ఇందులో బీసీ ముస్లింలు 10.8%తో కలిపి. ముస్లింలను కూడా బీసీలలో కలపడం అనేది బీసీలకు అన్యాయం చేసినట్టే కదా. షెడ్యూల్ కులాలు ఎస్సీలు 17.43%, షెడ్యూల్ తెగల విషయానికి వస్తే ఎస్టీలు 10.45%, ఇక ముస్లింల మొత్తం జనాభాలో 12.56%, ఇతర కులాలు ఓసీలు 15.79%. మరి ఈ రిపోర్ట్లో క్రిస్టియన్స్ ఎక్కడికి వెళ్ళినట్లు? ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం చేసిన సర్వేలో క్రైస్తవ జనాభా 0 అని తేల్చారు కదా. మరి రికార్డులో లేని వ్యక్తుల కోసం బడ్జెట్లో 3,500 కోట్లను ఎలా కేటాయించారు? అసలు మనుషులే లేనప్పుడు ఆ డబ్బు ఎవరి కోసం? ఇది మీ పార్టీ నాయకులకు, మీ అనుచరులకు పంచడానికి మీరు సృష్టించిన గోస్ట్ బడ్జెట్ కాదా? జనాభా లేని చోట బడ్జెట్ కేటాయించడం అంటే ఆ సొమ్మును మీ నాయకుల జేబుల్లోకి మళ్లించడమే అని ఒక సామాన్య పౌరుడిగా నేను భావిస్తున్నాను. తెలంగాణలో వేల సంఖ్యలో చర్చిలు కనిపిస్తున్నాయి. ఆదివారం వస్తే ప్రార్థనలు వినిపిస్తున్నాయి. లక్షల మంది విశ్వాసులు రోడ్ల మీద కనిపిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా చేసిన కులగణన సర్వేలో మాత్రం క్రైస్తవుల సంఖ్య దాదాపు 0. మరి రికార్డుల్లో లేని ప్రజల కోసం బడ్జెట్లో వేల కోట్లను ఎందుకు కేటాయిస్తున్నారు? ఆ డబ్బు నిజంగా క్రైస్తవులకు అందుతుందా? వీళ్ళందరికీ ఆ బడ్జెట్లో నుంచి డబ్బులు వెళితే అది చట్ట ప్రకారంగా నేరం. ఎందుకంటే వీళ్ళ సర్టిఫికేట్స్లో హిందూ అని ఉండి క్రిస్టియన్స్ వెల్ఫేర్ కోసం కేటాయించిన డబ్బును వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి సర్టిఫికేట్స్లో క్రిస్టియన్స్గా మార్చుకున్నప్పుడే ఆ బడ్జెట్ తీసుకోవడానికి, అలాగే వాడుకోవడానికి వాళ్ళకు చట్టపరంగా హక్కు ఉంటుంది. కానీ తెలంగాణలో అసలు క్రిస్టియన్సే లేరు కదా. మరి వాళ్ళ కోసం బడ్జెట్లో కేటాయిస్తున్నారు. ఆ డబ్బంతా గవర్నమెంట్లో ఉన్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తింటున్నట్టు కదా. ఈ 100 కోట్లు వీళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి. తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసి మైనార్టీ వెల్ఫేర్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం చర్చీల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లు అభివృద్ధి మరియు మైనార్టీ స్కూళ్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేసింది. ఇక్కడే దోపిడీ మొదలైంది. స్థానిక రాజకీయ నాయకులు తమ అనుచరుల పేరుతో లేదా బినామీల పేరుతో కాంట్రాక్టు సంస్థలను ఏర్పాటు చేస్తారు. ఇలాంటి కాంట్రాక్టుకు సంస్థల పేరుతో ఎలాంటి పనులు చేయకుండానే నిధులు విడుదల చేయించుకొని ఈ నాయకులు 100 కోట్లు వాళ్ళ జేబులో వేసుకుంటున్నారు. అంటే క్రైస్తవుల పేరు మీద నిధులు తీసుకొని నాయకుల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో లేని పేర్లతో నిధులు డ్రా చేస్తారు. సర్వేలో క్రైస్తవుల సంఖ్య లేదు కాబట్టి కాగితాల మీద ఫేక్ లబ్ధిదారుల జాబితాను సృష్టిస్తారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలు, స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు నిర్వహించినట్లు చూపిస్తూ కోట్లాది రూపాయలు బిల్లులు రేవంత్ అన్న జేబులోకి వెళ్తుంది. ప్రభుత్వానికి ఒక అధికారం ఉంటుంది. ఒక శాఖ కేటాయించిన నిధులు ఖర్చు కాకపోతే వాటిని మరో అవసరానికి వాడుకోవచ్చు. క్రైస్తవ మైనార్టీల కోసం కేటాయించిన ఆ డబ్బును లబ్ధిదారులు లేరు అనే పేరుతో ప్రభుత్వం నిలిపివేస్తుంది. ఆర్థిక సంవత్సరం చివరిలో ఆ డబ్బును ప్రభుత్వం తమ రాజకీయ ప్రచారాలకు లేదా తమ నాయకులకు లాభం చేకూర్చే కాంట్రాక్టులకు మళ్లిస్తుంది. అంటే పేరు మైనార్టీలది, లాభం మాత్రం నాయకులది. ఒక సామాన్య మనిషికి కలిగే అతిపెద్ద సందేహం ఏంటంటే నిజంగా నిధులు ఇవ్వాలనుకుంటే ముందు జనాభాను గుర్తించాలి కదా. జనాభాను గుర్తించకుండా నిధులు కేటాయించడం అంటే ఆ నిధులు ప్రజలకు అందకూడదనే ప్రభుత్వం యొక్క అసలు ప్లాన్. ఇది కేవలం ఒక అకౌంటింగ్ మ్యాజిక్. ఒక చేత్తో ఇస్తున్నట్టు చూపించి మరో చేత్తో ఆ నిధులను కాంట్రాక్టు రూపంలోనో కమిషన్ల రూపంలోనో కాంగ్రెస్ నాయకులు తమ ఇళ్లకు తరలించుకుంటున్నారు. రికార్డుల్లో మనుషులు లేరు, కానీ ఖజానాలో నిధులు మాయమవుతున్నాయి. ఇది కేవలం ఒక వర్గానికి జరిగిన అన్యాయం కాదు. తెలంగాణ పన్ను చెల్లింపుదారుల సొమ్మును రాజకీయ నాయకులు పక్కదారి పట్టిస్తున్న వైనం. లేని జనాభాకు కేటాయించిన బడ్జెట్ నేరుగా నాయకుల జేబుల్లోకి వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకు మాత్రమే.
లక్షలాది మంది క్రైస్తవులు మతాన్ని పాటిస్తూ చర్చిలకు వెళ్తూ కూడా రికార్డుల్లో మాత్రం హిందూ ఎస్సీలుగా చెలామణి అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? నిజమైన హిందూ ఎస్సీ బిడ్డలకు దక్కాల్సిన 15% రిజర్వేషన్ వాటాను మతం మారిన వారు దొంగ దారిలో కొట్టేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ఎస్సీలకు అందాల్సిన ఉద్యోగాలు, విద్యార్థులకు రావాల్సిన సీట్లు మతం మారిన సర్టిఫికెట్ మార్చని వారు దోచుకుంటున్నారు. ఇది నిజమైన దళితులకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వెన్నుపోటు కాదా? ఒక పక్క రాహుల్ గాంధీ కులగణన అని ఊదరగొడుతున్నారు. ఇక్కడ మీరు చేసినటువంటి సర్వేనేమో చాలా దారుణంగా ఉంది. మనుషులు ఉండి కూడా లేనట్టుగా చూపించారు. ఇక్కడ చేసినట్టు మీ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే దేశం మొత్తం చేస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో. మీ సర్వేలో ఈ డబుల్ ఐడెంటిటీ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు? రికార్డులో హిందువుగా ఉండి చర్చిలో మెంబర్షిప్ ఉన్న వ్యక్తిని మీరు ఏ మతం కింద లెక్కిస్తారు? మీరు ఈ స్పష్టత ఇవ్వకపోవడం వల్ల అటు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, ఇటు క్రైస్తవులకు గుర్తింపు దక్కడం లేదు. ఈ గందరగోళంలో నిధులన్నీ మీ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. అధికారికంగా క్రైస్తవులు లేరు అని చెప్పి బడ్జెట్ నొక్కేస్తున్నారు. అధికారికంగా వీరంతా ఎస్సీలే అని చెప్పి ఎస్సీల వాటాను పక్కదారి పట్టిస్తున్నారు. మీరు వ్యవస్థీకృత దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికైనా మీ దోపిడీని ఆపండి. ఎస్సీల వాటాను ఎస్సీలకు ఇవ్వండి. క్రైస్తవుల జనాభాను లెక్కించి సర్టిఫికేట్స్ ఇవ్వండి. దానికి తగ్గట్టుగా బడ్జెట్ను కేటాయించండి. అంతేకాని ఈ గందరగోళం ముసుగులో ప్రజల సొమ్మును మీ నాయకుల జేబుల్లోకి మళ్లించాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. జై హింద్.